వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ఈరోజు మనం విశాఖ కమిషనరేట్లో ఉన్నాం. ఇక్కడ మెగా ప్రాపర్టీ రికవరీ మేళా అనేది ఇక్కడ కొనసాగుతోంది. దాదాపు నెల రోజుల పాటు విశాఖ సిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో రికవరీ చేసిన ఏదైతే దొంగల సొత్తుపాలైందో ఆ రికవరీ చేసిన బంగారం కానివ్వండి, నగదు కానివ్వండి, వాహనాలు కానివ్వండి, 1,20,00,000 వాల్యూ చేసే వస్తువులు డైరెక్ట్గా కమిషనర్ ఆఫ్ పోలీస్ శంకబ్రత బాగ్జీ గారు చేతుల మీదుగా బాధితులకు అందజేస్తున్నారు. వారు ఇక్కడ ప్రస్తుతం మనం రికవరీ మేళా అనేది కొనసాగుతోంది. 159 సెల్ ఫోన్లు కూడా రికవరీ చేసినట్లు, అలాగే 15 బైకులు, ఒక ఆటో, 2 కార్లను కూడా రికవరీ చేసినట్టుగా చెప్తున్నారు. అలాగే సుమారు కేజీ బంగారం, కేజీ వెండి వస్తువులను కూడా రికవరీ చేసినట్లుగా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తోంది. సో బాధితుల ఆనందం అయితే అవతల లేవనే చెప్పాలి. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. నేను మా పాప మ్యారేజ్ కానీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జనరల్గా నేను ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా పాప మ్యారేజ్ ఆగిపోతుందని నేను నిర్ణయించుకున్నాను. కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో మళ్ళీ మా పాప మ్యారేజ్ యథావిధిగా జరుగుతుంది. నేను కానీ మా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన సాయాన్ని మేము ఏ విధంగా రుణం తీసుకోవాలో కూడా మాకు అర్థం కావచ్చు. అంతేకాకుండా శ్రీనివాస్ గారు అయితే నాకు అన్ని విధాలా నాకు ఈ పరిస్థితి చూసి నేను ఆయనతో డైరెక్ట్గా చెప్పాను, నేను మా కుటుంబం సూసైడ్ చేసుకున్నాను, నేను అదే ఉన్నానండి, మా పరిస్థితి ఏం బాగాలేస్తారని అంటే మీకు ఎందుకంటే నేను రికవరీ చేసి మీకు ఏర్పాటు చేస్తాను అని చెప్పి మాకు మనోధైర్యం కల్పించారు. రికవరీ కంటే ముందు మమ్మల్ని మనోధైర్యం విషయంలో ముందుగా ఆయన చాలా కోఆపరేట్ చేశారు. 4 గంటలకు మేము ఇన్సిడెంట్ ప్లేస్లోకి వెళ్ళి మేము చూసుకున్నాం. 4:30కి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 5 o'clock కల్లా ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఆ ఇన్సిడెంట్ ప్లేస్లో రావడం జరిగింది. క్లోజ్ టీమ్ అవనివ్వండి, డాగ్స్ గార్డ్ అవనివ్వండి, డిఎస్పీ మేడం గారు కూడా వెంటనే వచ్చారు, డీసీపీ మేడం గారు, సిఐ గారు, ఏఎస్ఐ గారు, మొత్తం అందరూ కూడా ఎంటైర్ వితిన్ 1 hourలో మొత్తం వైజాగ్లో ఉన్న డిపార్ట్మెంట్ అన్నీ కూడా వచ్చాయి, పోలీస్ డిపార్ట్మెంట్ అన్నీ వచ్చాయి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో మళ్ళీ మా పాప మ్యారేజ్ యథావిధిగా జరుగుతుంది. నేను కానీ మా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన సాయాన్ని దొంగతనం జరిగిందండి. అక్కేపాలెం ఏరియా అండి, శ్రీనివాస్ నగరం తాడిచెట్లపాలెంలో ఉంటున్నాం మేము. ఇప్పుడు జరిగింది ఈ మే 6ని నేను ఊరెళ్ళండి భీమిలికి. మళ్ళీ 14 తారీఖున ఎప్పుడు జరిగిందండి. మేము తిరిగి వచ్చేసరికి 15 వచ్చాను నేను. అప్పుడు వచ్చి చూసేసరికి తలుపు అది తాళం కొట్టి బీరువా బ్రేక్ చేసి మొత్తం అంతా బ్రేక్ చేసి బీరువాలో ఉన్న బంగారము, వెండి, క్యాష్ అన్నీ కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. బంగారం వెండి 15 తులాల బంగారం, ఒక 600 గ్రాముల వెండి, క్యాష్ 30,000, తర్వాత అన్నీ పట్టుకొని వెళ్ళిపోయారు. వచ్చి చూసేసరికి అప్పుడు పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చగానే వెంటనే పోలీసు వారు యాక్షన్ తీసుకొని వచ్చారు. వచ్చి మీరేం బాధపడకండి, మేము రిక్వైర్ చేస్తాము మేము అని చెప్పారు. చెప్పినట్టుగా అందరూ కూడా యాక్షన్ తీసుకొని 3 రోజుల పాటు మా ఇంటి జరిగిన స్పాట్లు తిరిగి అన్నీ యాక్షన్ తీసుకొని ఎక్కడెక్కడ ఏటేటి ఉన్నాయి డ్రాయింగ్ గీసి అంతా ఎంక్వైరీ చేసి పట్టుకున్నారు. పోలీసులు ఫోన్ చేసి మీ బంగారం రికవరీ అయిందని చెప్పి చెప్పగానే మీకు ఏమనిపించింది? ఎంత సంతోషంగా అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. దానివల్ల మేము అప్పుడే స్టేషన్కి వెళ్ళగానే వాళ్ళు మనకు చూపించి ఇదేనంటే ఇదే మాకు అని చెప్పారు. అప్పటి వరకు కూడా ఎవరు దొంగతనం చేస్తారన్నది మాకు తెలియదు. మాకు అంటే ఎవరి మీద అనుమానం లేదు. ఎవరన్నా అనుమానం పడ్డానికి కూడా అందరూ కలిసిమెలిసి ఉంటారు కదా, అందరూ ఎవరి మీద అనుమానం లేదన్నమాట. అయితే ఈ పోలీసులు చాలా బాగా ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం ఎవరైతే దొంగతనం చేస్తారో వాళ్ళని పట్టుకొని వాళ్ళు చెప్పి ఈరోజు మాకు బంగారం హ్యాండ్ ఓవర్ చేస్తారు.
సో దానివల్ల 4th టౌన్ పోలీస్ స్టేషన్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.